నువ్వు చాలా మందితో గొడవలు పెట్టుకున్నావు. నీతో కూడా చాలా మంది గొడవలు పెట్టుకున్నారు. నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీస్, నీ పేరెంట్స్, నీ సిబ్లింగ్స్, ర్యాండమ్ పీపుల్ ఎట్ కేఫ్, బస్ స్టాప్‌లో ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఈ వీడియోని నువ్వు ఎండింగ్ వరకు చూడగలిగితే నీ లైఫ్‌లో గొడవలు చాలా తగ్గిపోతాయి. నీ లైఫ్‌లో నువ్వు ఎంతోమంది టాక్సిక్ పీపుల్‌ని కలవబోతున్నావు. వాళ్ళతో ఎలా డీల్ చేయాలో నేనిప్పుడు చెప్తా. 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్' బుక్ ఎపిసోడ్ 3కి నీకు స్వాగతం. నా పేరు రాజవంశీదాసు. నేను సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ వీడియోస్ చేస్తా. ఏవైతే నీ లైఫ్‌ని అప్‌గ్రేడ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి వీడియోస్ నీ ముందుకి ఇంకా వస్తాయి. నా స్క్రీన్‌ని చూడొచ్చు. 'హౌ టు డీల్ విత్ టాక్సిక్ పీపుల్' ఇక క్లియర్‌గా 6 ప్రిన్సిపల్స్ నీకు అవపడుతున్నాయి. యాక్చువల్‌గా బుక్‌లో 12 ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడాలి. బట్ అందులో 6 ఏవైతే మెయిన్ ప్రిన్సిపల్స్ ఉందో అవి నీకు ఇక్కడ చెప్పు. సో దట్ నువ్వు పవర్‌ఫుల్ ప్రిన్సిపల్స్‌ని డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెంబర్ 1, an argument. Toxic people love arguments. They feed on drama. They want reaction. They want you to raise your voice. They want to win. But if you win the argument, you still lose the person. If you lose the argument, you lose both. So in reality, there is no such thing as winning an argument. The only winning move is don't enter the fight. యాక్చువల్‌గా ఒక ఆర్గ్యుమెంట్‌లో విన్ అనేది ఏముండదు. నువ్వు ఒకవేళ ఒక ఆర్గ్యుమెంట్‌లో గెలిచినావు అనుకో, ఒక అదర్ పర్సన్‌ని లూజ్ అవుతావు. ఒకవేళ ఓడిపోయినావు అనుకో, నువ్వు 2 లూజ్ అవుతావు. అంటే ఆర్గ్యుమెంట్‌లో విక్టరీ అంటూ ఏముండదు. అందుకే దాన్ని అవాయిడ్ చేయి అంటారు. అంటే అవాయిడ్ ఇట్ ఇన్ ఎ వే యూ అవాయిడ్ పాయిజనస్ సెక్స్, కాక్రోచ్, లిజార్డ్స్. ఆర్గ్యుమెంట్ డిస్ట్రాయ్స్ రెస్పెక్ట్. యూ కాంట్ ఫిక్స్ ఎ టాక్సిక్ పర్సన్ బై ఫైటింగ్. సో నువ్వు ఒక లిజార్డ్స్‌ని, కాక్రోచ్‌ని ఎలా అయితే అవాయిడ్ చేస్తావో ఆర్గ్యుమెంట్స్‌ని అలా అవాయిడ్ చేయి. చాలా కష్టం. నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ మోస్ట్లీ నేను ఈ మధ్యలో చాలా ఇంప్రూవ్ అయిన ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి. బుద్ధా సెడ్, "హేట్రెడ్ ఈజ్ నెవర్ ఎండెడ్ బై హేట్రెడ్ బట్ బై లవ్." ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్ ఫోన్‌ని పెట్టేసి చదువుకో అని మిమ్మల్ని తిడితే, ఇఫ్ యూ ఆర్గ్యూ ద ఫైట్ డబుల్స్. ఇన్‌స్టెడ్ టేక్ ఎ బ్రీత్, సే కామ్లీ, "ఓకే అమ్మ, 2 minutes." దిస్ అవాయిడ్ 90% ఆఫ్ ఫైట్స్. అవాయిడ్ చేయడమే బెస్ట్ థింగ్. టాక్సిక్ బాస్ దిస్ మిస్టేక్ ఇస్ బికాస్ ఆఫ్ యూ అని బాస్ అన్నాడు అనుకో, ఇది నీ వల్లనే జరిగిందని. రాంగ్స్, నో సార్, యూ డు నాట్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ అని నువ్వు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసినావు అనుకో, అది పెద్దగా అయితే ఎక్కువ వరకు వెళ్తుందో తెలియదు. దాని బదులు, గాట్ ఇట్ సార్, ఐ విల్ చెక్ అగైన్ వాట్ ఎగ్జాక్ట్లీ షుడ్ ఐ ఇంప్రూవ్ అని అన్నాం అనుకో, ఆర్గ్యుమెంట్ అవాయిడ్ అండ్ రెస్పెక్ట్ మెయింటైన్. సో అంటే ఇక్కడ ఫైనల్ థింగ్ ఏంటంటే, యాక్షన్ స్టెప్స్ ఏంటి మరి ఇక్కడ? పాజ్ ఫర్ 3 seconds బిఫోర్ రియాక్టింగ్. నువ్వు ఎప్పుడైనా నీ లైఫ్లో ఒకరితో ఆర్గ్యుమెంట్ ఒకటి స్టార్ట్ అవుతుంది, తెలుసు కదా ఆర్గ్యుమెంట్ అంటే, వాళ్ళు ఒకటి అంటారు, లేదు నువ్వు ఇదంటావు, అట్లా పెద్ద పెద్ద గొడవకి పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు, నీకు తెలుసు కదా. అందులో యాక్షన్ స్టెప్స్ ఏంటి అవన్నీ ఆపడానికంటే, పాజ్ ఫర్ 3 seconds బిఫోర్ రియాక్టింగ్. యువర్ ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వర్స్ట్ రియాక్షన్. 3 seconds బ్రెయిన్ రీసెట్స్. ఇది ఇంపార్టెంట్. నెంబర్ 2, లెట్ దెమ్ టాక్ ఫుల్లీ. డోంట్ ఇంటరప్ట్, డోంట్ డిఫెండ్, లెట్ దెమ్ ఎంప్టీ దేర్ ఎమోషన్స్. దిస్ ఇన్స్టెంట్లీ రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్స్గా ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళ ఎమోషన్స్ని చూపిస్తారు. వాళ్ళ ఎమోషన్స్ అంతా కక్కేని తర్వాత ఆలోచిద్దాం మనం. నెంబర్ 3, డోంట్ ట్రై టు విన్. ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ నో ప్రైజ్. విక్టరీ కమ్స్ ఫ్రమ్ కామ్ కంట్రోల్. యాక్చువల్గా నువ్వు ఎంత చేసినానో అందులో విన్ కావాలి, నీకు తెలిసిందే. నెంబర్ 4, వాక్ అవే వెన్ నీడెడ్. టాక్సిక్ పీపుల్ లవ్ కంటిన్యూస్ డ్రామా. టెల్ దెమ్, వీ విల్ టాక్ లేటర్ బ్రో, నాట్ ఇన్ దిస్ మోడ్. దిస్ ప్రొటెక్ట్స్ యువర్ మెంటల్ హెల్త్. దీస్ ఆర్ ద 4 యాక్షనబుల్ స్టెప్స్. నేను లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ని తీసేస్తుంది. ఇప్పుడు వెన్ యూ ఫైట్ ఎ టాక్సిక్ పర్సన్, యూ ఫాల్ టు దేర్ లెవెల్. వెన్ యూ స్టే కామ్, యూ రైజ్ అబోవ్. యూ కాంట్ విన్ అన్ ఆర్గ్యుమెంట్, సో డోంట్ ఎంటర్ ఇట్. వాక్ అవే విత్ పీస్, నాట్ విక్టరీ. సూపర్ ఉంది కదా అది. ప్రిన్సిపల్ నెంబర్ 1, ఓన్లీ వే టు గెట్ ద బెస్ట్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇస్ టు అవాయిడ్ ఇట్. నువ్వు ఆర్గ్యుమెంట్లో ఎంత మునుగో, ఎంత గెలువు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హేట్ అనేది ఉంటుంది. నువ్వు ఎవరిని కూడా గెలవలేవు, నీకు ఏది కూడా ఉండదు లైఫ్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు సాల్వ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ టు అవాయిడ్ ఇట్. ఏదైతే చాలా పెద్ద వాళ్ళు చెప్తారు ఎప్పుడు. సో నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2, ఎ డ్రాప్ ఆఫ్ హనీ. ఇది కూడా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు విన్ సమ్వన్ టు యువర్ వే ఆఫ్ థింకింగ్, ఫస్ట్ షో దెమ్ యు ఆర్ దేర్ ఫ్రెండ్, నాట్ అన్ ఎనిమీ, not competitor, not attacker. When you approach them with friendliness, you disarm their toxicity. నీకు ఇప్పుడు 2 stories కూడా చెప్తా, సూపర్ ఉంటాయి. ఆ స్టోరీస్ నేను చాలా మందికి చాలాసార్లు చెప్పిన. యాక్చువల్గా నార్మల్గా ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఈ లెసన్ ఏంటంటే, నువ్వు ఒకరితో ఆర్గ్యూ పెట్టుకునే ముందు ఫస్ట్ వన్ డిసామ్ చేయి అంటే వాళ్ళకి చెప్పు, నేను అటాక్ చేయడానికి రాలే, నేను ఇంత గొడవ పెట్టుకోవడానికి రాలే, నేను ఫ్రెండ్ని నీతో మాట్లాడడానికి వచ్చిన. నీకు స్టోరీ చెప్తా చూడు. అయితే ఒకరోజు సన్ అండ్ విండ్. సన్ అంటే సూర్యుడు, విండ్ అంటే గాలి, నీకు తెలుసు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు నార్మల్ ఫ్రెండ్స్ అనుకో. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మస్తు ఉంటుంది, సూపర్ లెసన్ ఇది. ఒకసారి సన్ అండ్ విండ్ మాట్లాడుకుంటున్నారు.
దూరంగా ఒక ముసలైన కూర్చొని ఉన్నాడు. అయితే సన్ అండ్ విండ్ అతన్ని చూస్తున్నారు. అయితే ఆ ముసలోడు అతనేంటంటే అతను ఇట్లా ఒకటి కప్పుకొని ఉన్నాడు. తను ఒక టవల్‌ని తన హెడ్‌కి కప్పుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే ఈ సన్ అండ్ విండ్ కాంపిటీషన్ పెట్టుకుంది. ఆ టవల్‌ని నువ్వు తీయగలుగుతావా? నేను తీయగలుగుతానా అని. ఎవరైతే ఆ టవల్‌ని తీయగలిగితే వాళ్ళు విన్. అయితే విండ్ ఏం చేసిందంటే తెలుసు కదా! గాలి ఫుల్ గాలొచ్చింది. అయితే ఏమైందంటే అది ఎంత విండ్ అనేది ఎంత ఫోర్స్‌గా వచ్చినా, ఎంత గాలొచ్చినా ఆ ముసలైన అతను పట్టుకొని ఉన్నాడు టవల్‌ని. వదలలే. ఎందుకంటే అది ఎగిరిపోతదని. అదెంత పెద్దగా ఇంత ఎక్కువ గాలొస్తే అంత పట్టుకొని ఉన్నాడు. సరే ఎంత ట్రై చేసినా విండ్‌కి అసలు అవ్వట్లే. లైక్ తీయలేకపోతుంది. అప్పుడు సన్నొచ్చి జస్ట్ కొంచెం తన యొక్క టెంపరేచర్‌ని పెంచిండు అంతే. అప్పుడు ఆ ముసలతను ఆ టవల్‌ని తీసేసిండు. బికాజ్ అతనికి చెమటొస్తుంది. అంటే ఈ విండ్ అనేది చాలా ఫోర్స్‌ని అప్లై చేసింది. దేని ద్వారా అయితే ఆ టవల్ పోలే. బట్ ఈ సన్ అనేది జస్ట్ కొంచెం వెచ్చగా మార్చిన వెంటనే పోయింది. సేమ్ ఇప్పుడు ఇదే స్టోరీ రియల్ లైఫ్‌లో నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టోరీ ఏంటంటే ఒక 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 కొత్త ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లో అద్దెకొచ్చిండ్రు. లైక్ రెంట్‌కి తీసుకున్నారు. వాళ్ళు ఉండడం స్టార్ట్ చేసిండ్రు. అయితే ఆ ఫ్యామిలీ ఏంటంటే ఒకసారి చాలా వర్షాలు పడేసరికి వాటర్ అంతా ఇంట్లోకొచ్చేసింది. ఆ ఇంట్లోకొచ్చేసరికి ఒక చిన్న డ్యామ్ అనేది పగిలిపోయి లైక్ వాటర్ అంతా ఇంట్లోకొచ్చి కొంచెం డ్యామేజ్ అయింది ఇంట్లో. దాని యొక్క మిస్టేక్ ఓనర్ మిస్టేక్. ఎందుకంటే ఆ డ్యామ్ దగ్గర ఒక చిన్న ఇంటి దగ్గర చిన్న డ్యామ్‌ని సరిగ్గా వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేయలే. అది ఓనర్ సరిగ్గా కేర్‌ఫుల్‌గా లేడు. దానివల్ల వీళ్ళకి ఇప్పుడు $2,000 అంటే 1,50,000 ఎక్స్‌ట్రా ఖర్చవుతుంది దాన్నంతా సరి జేపియడానికి. ఇప్పుడు అతనెళ్ళి ఓనర్ నీ వల్ల నాకు 2,00,000 లాస్ అయింది. లైక్ సారీ $2,000 లాస్ అయింది. లైక్ ఏదైనా ఆర్గ్యూ పెట్టుకోవచ్చు. బట్ అతను విండ్ లాగా ఆలోచించాలి. అంటే ఫోర్స్‌ని అప్లై చేయాలి. ఏం చేసిండంటే సన్ లాగా ఆలోచించండు. ఎలా అంటే ఫస్ట్ ఎళ్లి హాయ్ బాగున్నారా? లైక్ తిన్నారా? అంతా బావుందా? లైక్ మీరప్పుడు వెకేషన్‌కెళ్ళిండ్రు గదా! అది ఎలా ఉంది? అది బావుంది గదా! అంటే ఫస్ట్ తన గురించి మాట్లాడిండు. తనకిష్టమైన వాటి గురించి మాట్లాడిండు. ఫస్ట్ నీ కోసం నేను నీ ఫ్రెండ్‌ని అనే ఫీల్ అయ్యే కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. డైరెక్ట్ ఆర్గ్యూ చేయలే. ఎళ్ళిండు. ఏ బాగున్నారా మీరు? చాలా ఇల్లు గూడా చాలా బావుంది. అంతా బానే ఉంది. మీరప్పుడు వెకేషన్‌కెళ్ళినంత అంతా బానే ఉందా? అక్కడ బాగా ఎంజాయ్ చేశారా? అని కొంచెం కన్వర్జేషన్ అవుతున్న కొద్దీ ఇతని మధ్యలో ఈ టాపిక్‌ని తీసిండు. మీరు అప్పుడు అక్కడ కొంచెం అలా అలా ఉంది. దానివల్ల ఇట్లా వర్షం పడేసరికి కొంచెం డ్యామేజ్ అయింది. అంత ఇంత ఖర్చయింది. సో, మీరు ప్లీజ్ వీలైతే మీరు హెల్ప్ చేయండి అన్నప్పుడు ఆ ఓనర్ ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా, ఎటువంటి గొడవ లేకుండా ఓకే. నేనంతా చూసుకుంటా. నాదే తప్పు అని చెప్పేసి అంతా చూసుకొని చేసిండు. దాని ద్వారా వీళ్ళకి హెల్ప్ అయింది. వాళ్ళకి హెల్ప్ అయింది. ఇద్దరు హ్యాపీగున్నారు. అంటే నువ్వు ప్రతి సిట్యుయేషన్‌లో లైఫ్‌లో నువ్వు విండ్ లాగా ఆలోచించకు. సన్ లాగా ఆలోచించు. యాక్షన్ స్టెప్స్ ఏంటి? ఇక్కడ చూడు. Start any difficult conversation with appreciation. Example, bro, actually I really appreciate how responsible you are. Something ఏదో అప్రిషియేషన్ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన టాపిక్ కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేయి. మెల్లగా ఆర్గ్యుమెంట్‌ని తీసుకురా. దాన్ని కూడా పాజిటివ్ వేలో. స్టార్ట్ విత్ హనీ, దెన్ టాక్ అబౌట్ ద ఇష్యూ. Step 2, lower your voice and smile. A soft tone and smile reduces the other person's anger by 50%. నువ్వు మంచిగా టోన్‌లో మాట్లాడి, నవ్వుతూ మాట్లాడితే 50% ఆర్గ్యుమెంట్ అక్కడనే ఆగిపోతుంది. గొడవ అక్కడనే ఆగిపోతుంది. సాల్వ్ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 3, బ్రింగ్ అప్ ద ఇష్యూ జెంట్లీ. యూజ్ ఫ్రేజెస్ లైక్ వన్ స్మాల్ రిక్వెస్ట్. కెన్ వి ట్రై దిస్? డూ యూ థింక్ వీ కెన్ ఫిక్స్ దిస్ టుగెదర్? జస్ట్ షేరింగ్ మై వ్యూ. సాఫ్ట్ ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ డోర్స్. ఇలాంటి ఫ్రేజ్‌నెస్‌ని యూజ్ చేయి. మీరు ఏమనుకోనంటే నేను ఒకటి చెప్తా, లేకపోతే మన ఇద్దరం కలిసి ఇది చేయొచ్చు ఏమో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ అయితే మీకు చెప్తా అన్నట్టు ఆ ఫ్రేజెస్‌ని. Step number 4, visualize the sun, not the wind. Whenever you feel like fighting, think, am I being the wind or the sun? Use love, not force. ఇక్కడ చూడు. You can never change a toxic person by shouting, but you can soften them with calmness. A drop of honey is more powerful than 1,000 arguments. Start every tough conversation in a friendly way, and people will listen, even the toxic ones. సో ప్రిన్సిపల్ నెంబర్ 4, బిగిన్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. సో నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి వెళ్ళే ముందు ఫ్రెండ్లీ వేతో స్టార్ట్ చేయి. మెల్లగా ఆ ఇష్యూని తీసుకురా అండ్ మెల్లగా దాన్ని సాల్వ్ చేసుకో. సో నెంబర్ 2 అయిపోయింది. అండ్ నెంబర్ 3 వచ్చేసి ది సీక్రెట్. ఏంటది? వెన్ యూ టాక్ టు సమ్‌వన్, ఎస్పెషల్లీ ఎ టాక్సిక్ ఆర్ యాంగ్రీ పర్సన్, నెవర్ స్టార్ట్ విత్ డిసగ్రీమెంట్, స్టార్ట్ విత్ అగ్రీమెంట్. కార్నెగీ ఎక్స్‌ప్లెయిన్స్ ఇట్ లైక్ దిస్. కార్నెగీ తెలుసు కదా, ఈ బుక్‌ని రాసిన అతను యాక్చువల్‌గా. When people say no, their body, mind and emotions move into defensive position. When they say yes, they relax and become cooperative. This is psychology. This is negotiation science. This is how you tame toxic people. ఇది నీకు చాలా సార్లు యూజ్ అవుతది. నీ కెరియర్‌లో యూజ్ అవుతది. నీ రియల్ లైఫ్‌లో యూజ్ అవుతది. నీ ఫ్యామిలీ లైఫ్‌లో యూజ్ అవుతది. ఫ్రెండ్ లైఫ్‌లో యూజ్ అవుతది. సూపర్ టెక్నిక్ చూడు. ఇక్కడ ఏమంటున్నా అంటే నువ్వు ఎప్పుడైతే కొన్ని కలుస్తావో వాళ్ళ
మీ ఇద్దరి మధ్య ఏదైతే సిమిలారిటీ ఉంటుందో దాని గురించి ఒక టాపిక్ మాట్లాడు అండ్ వాళ్ళని ఎస్ అనే విధంగా చేయి. ఎందుకు తెలుసా? ఇప్పుడు చూడు, వై నో ఈజ్ డేంజరస్. కార్నెగీ సేస్ వెన్ సమ్వన్ సేస్ నో, their whole body goes into rejection mode. Their chest tightens, their breathing becomes shallow, their brain says protect yourself, ego becomes active, anger increases, logic shutdowns. ఇది సైకాలజీ చెప్పాలంటే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చెప్తా, తర్వాత ఇది మొత్తం నీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. వై ఎస్ ఇస్ మ్యాజికల్. వెన్ సమ్వన్ సేస్ ఎస్, ఈగో లోవర్స్, హార్ట్ ఓపెన్స్, దే ఫీల్ సేఫ్. చూసిండ్రా? Cooperation increases, resistance melts, brain becomes flexible. Getting just 2 to 3 small yes responses makes people agree to bigger wins. See, ఎప్పుడైతే నువ్వు ఒకరితోటి నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకునే ముందు, లేదా వాళ్ళని మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను, ఒకరికి సెల్ చేస్తున్నా, ఇది నీకు ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తా చూడు. వాళ్ళతో ఎస్ అనిపించే ఆన్సర్స్, అనిపించే క్వశ్చన్సే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సెల్ చేస్తున్నా, ఈ మైక్ ఉంది, ఈ మైక్ నీకు సెల్ చేస్తున్నా, నువ్వు యూట్యూబ్ ఛానల్ నడుపుతావా అంటే ఎస్. నాకు తెలిసి నువ్వు సౌండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు కదా అంటే అవును ఎస్ అని అంటారు. ఆ తర్వాత ఓకే, సో ఐ థింక్ నువ్వు క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది కదా నీకు అంటే ఎస్ అంటాడు. ఇట్లా అంటే ఏవైతే క్వశ్చన్స్ మోస్ట్లీ చాలామంది ఎస్ఏ అంటారు. ఇలా ఒక 2 to 3 క్వశ్చన్స్ అనడం వల్ల, వాళ్ళు ఎస్ అనడం వల్ల ఆటోమేటిక్గా సైకలాజికల్గా వాళ్ళ రియాక్షన్ అది ఇంతప్పుడు చెప్పినా కదా, ఎస్ ఇస్ మ్యాజికల్గా, ఈగో లోవర్స్, హార్ట్ ఓపెన్స్, దే ఫీల్ సేఫ్, కోఆపరేషన్ ఇంక్రీజెస్. అదే నువ్వు నో అనే వాటిని స్టార్ట్ చేసినావు అనుకో, దర్ జస్ట్ టైటన్స్, దర్ బ్రీతింగ్ బికమ్స్ షాలో, ది బ్రెయిన్ సేస్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ఈగో బికమ్స్ యాక్టివ్, యాంగర్ ఇంక్రీజెస్, లాజిక్ షట్ డౌన్స్. ఇవన్నీ అవుతాయి. అందుకే నువ్వు ఒకరితో మంచి కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి వితౌట్ అన్ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఎనీథింగ్ అంటే మేక్ దమ్ సే ఎస్. ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు. టాక్సిక్ రూమ్మేట్, రాంగ్ స్టార్ట్, బ్రో వై డోంట్ యూ ఎవర్ క్లీన్. కరెక్ట్ సే, బ్రో వీ బోత్ లవ్ కీపింగ్ ద రూమ్ పీస్ఫుల్ రైట్ అంటే ఎస్ అంటాడు. అండ్ క్లీన్ రూమ్ ఫీల్ బెటర్ రైట్ ఎస్ అంటాడు. షల్ వి క్లీన్ టుగెదర్ ఫర్ జస్ట్ 5 minutes అంటే ఎస్ అంటాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కోఆపరేషన్ దొరికింది అక్కడ. సేమ్ విత్ పేరెంట్స్. ఇక్కడ చూడు, అమ్మ యు ఆర్ ఓవర్ యాక్టింగ్ అని నువ్వు వాళ్ళతోని చేసినావు అనుకో, పెద్ద స్టార్ట్ అయిపోతుంది. యూ వాంట్ మీ టు డూ వెల్ ఇన్ లైఫ్ రైట్ ఎస్ అంటారు. యూ గెట్ టెన్స్ బికాస్ యూ కేర్ రైట్ ఎస్ అంటారు. ఐ విల్ హ్యాండిల్ ఇట్ అమ్మా, నౌ లిజన్ వన్స్ అన్న తర్వాత వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా డిఫెన్స్ మోడ్లో వెళ్ళరు. యూ గెట్ పర్మిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రామా. సో యాక్షన్ స్టెప్స్ ఏంటంటే, start any sentence conversation with agreement. Before telling your points, say statements they will agree on. Both of us want this workout, right? Both of us want peace, right? So ఇలాంటివి అన్నమాట. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్తో స్టార్ట్ చేయాలి. ఏవైతే ఎస్ తెస్తాయి, ఇది నెగోషియేషన్ ప్రిన్సిపల్, ఇది నీకు జాబ్లో యూజ్ అవుతుంది, నీ కెరియర్లో యూజ్ అవుతుంది, నువ్వు ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలని యూజ్ అవుతుంది. స్లోలీ లీడ్ దెమ్ టు యువర్ పాయింట్. ఆఫ్టర్ 2 to 3 yes response, they will naturally follow your direction. And practice yes mode daily. Try this with family, friends, co-workers, customers, strangers. You will see arguments vanish. Either try them start jay, execution start jay. Principle number 5, get the other person saying yes immediately. Number 3 kuda ayipindi. And number 4, how to get cooperation. ఈ నెంబర్ 4 హౌ టు గెట్ కోఆపరేషన్ ఏదైతే ఉందో, నువ్వు నీ ప్రజల నుంచి ఎలా సపోర్ట్ని తీసుకురావచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ గొడవలు పెట్టుకునే ముందు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఒక టీం నువ్వు మేనేజ్ చేయాలన్నా, ఫ్యూచర్లో నీ ఫ్యామిలీని నువ్వు మేనేజ్ చేయాలన్నా, నీ ఫ్రెండ్స్లో గ్రూప్ని మేనేజ్ చేయాలన్నా, ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఎప్పుడైనా గమనించావా, కొంతమంది ఆఫీస్లలో వాళ్ళ బాస్ని తిట్టుకుంటారు, నా బాస్ ఇలాగా అలా మంచోడు కాదు ఇదని. ఫ్యామిలీలో కూడా తిట్టుకుంటారు, మా నాన్న ఇలాగా వాళ్ళు జడ్జ్ చేయని ఇది చేయని అని. నువ్వు అలాంటి పర్సన్ అవ్వద్దంటే, నువ్వు ఇవాళ ఆ గ్రూప్గా తిట్టుకోవద్దంటే ఇది నీకు చాలా ఇంపార్టెంట్. చూడు, హ్యూమన్స్ హ్యావ్ ఎ హ్యూజ్ ఈగో ప్రాబ్లమ్. వీ డోంట్ లైక్ బీయింగ్ టోల్డ్ వాట్ టు డూ, బట్ వీ లవ్ అవర్ ఓన్ ఐడియాస్. నిజంగా చెప్తున్నా, సపోజ్ నువ్వు ఇది చెయ్యి అని నువ్వు వారికి అన్నావు అనుకో, వాడు స్లేవ్గా భావిస్తాడు, అది ఎవరికి నచ్చదు, బికాస్ వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఇది చూడు. సో కార్నెగీ సేస్, డోంట్ ఫోర్స్ యువర్ ఒపీనియన్స్, డోంట్ కమాండ్, డోంట్ లెక్చర్, ఇన్స్టెడ్ ప్లాంట్ ఎ స్మాల్ సీడ్. Go ahead, ask questions, let them come to the conclusion. If they think they came up with an idea, they will do it with excitement. నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డూ దిస్, సే వాట్ డూ యూ థింక్ వీ షుడ్ డూ. నువ్వు ఇది చేయి పక్కా అనే బదులు నువ్వేమనుకుంటున్నావు, ఇది చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అను. They will take ownership, they will execute faster, no arguments, no ego battles. So if you try to force your plan, they will fight you. Instead, trick the brain gently, make them feel like the solution is their idea. This is one of the smartest ways to control toxic people. నువ్వు మీ గ్రూప్లో మనం అందరం గోవాకి వెళ్దాం రా పక్క, అదే నీదేరా ప్లాన్, ఈ రూట్ నుంచి వెళ్దాం రా అన్నాం అనుకో, చాలామంది నేను డిఫెండ్ చేస్తారు, వాళ్ళు లిటరల్లీ నీతో ఆర్గ్యూ చేస్తారు. దాని బదులు వాళ్ళ ముందు ప్రాబ్లమ్ని పెట్టు.
అరే మనకి ఈ ప్రాబ్లమ్ వచ్చింది, సొల్యూషన్ ఏమైతే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు అది చెప్తాడు, వీడు ఇది చెప్తాడు, ఇది చెప్తాడు. ఇవన్నీ కలిపి మెల్లమెల్లగా నువ్వు ఏదైతే అనుకున్నావో దానికి వాళ్ళ కన్వర్జేషన్ తీసుకురా. అర్థమైందా? నీకు అర్థమై ఉందని ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్, టాక్సిక్ రూమ్మేట్. యూ వాంట్ హిమ్ క్లీన్ ది రూమ్. రాంగ్ బ్రో, క్లీన్ ది రూమ్. కరెక్ట్ బ్రో, రూమ్ కొంచెం మెస్సీగా ఉంది కదా, ఏం చేద్దాం? హీ విల్ సే లెట్స్ క్లీన్ ఇన్ 5 minutes. యూ వాన్. లిటరలీ చాలామంది వాళ్ళ రూమ్మేట్స్లో వాళ్ళు క్లీన్ చేయకపోతే నువ్వు క్లీన్ చేయని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు లైక్ బ్రో మెస్సీగా అనిపిస్తుంది కదా, బాగాలేదు కదా, మనం ఏం చేద్దాం మరి అని అన్నావు అనుకో, వాళ్ళ నుంచి సజెషన్స్ వస్తాయి. వాళ్ళు ఓపెన్ మైండెడ్తో ఆలోచిస్తారు. నువ్వైతే ఏదనుకుంటున్నావు వాళ్ళు కూడా తొందరలో అదే అనుకుంటారు. అప్పుడు ఇద్దరు కలిసి మీరు అదే ఐడియా మీద వర్క్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నువ్వు ఇదే చేయాలి. యాక్షన్ స్టెప్స్ ఏంటి? సి, షేర్ ప్రాబ్లమ్ నాట్ సొల్యూషన్స్. ఎగ్జాంపుల్, డెడ్ లైన్ టైట్ ఉంది, ఏం చేద్దాం? దే విల్ సజెస్ట్ ద సొల్యూషన్ యూ వాంటెడ్. సో షేర్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా కానీ నువ్వు డైరెక్ట్ సొల్యూషన్ ఎవరికి చెప్పకు. ఎవరికి చెప్పిన నీ సొల్యూషన్ ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే ప్రాబ్లమ్ చెప్తావో వాళ్ళు సొల్యూషన్స్ని ఆలోచిస్తారు. ఏదైతే నీ సొల్యూషన్ వరకు నువ్వు తెచ్చుకోవాలి నీ కన్వర్జేషన్ ద్వారా. యూజ్ step number 2, ask questions instead of giving orders. Use lines like, what do you think? మీ సజెషన్స్ ఏంటి? How shall we fix this? What's the best next steps? So ఇలా. Step number 3, plant ideas softly. Oh bro, if we finish it early, ఈవినింగ్ ఫ్రీ ఉంటుంది కదా. He thinks yes, let's finish early. సో ఇట్లా ప్రాబ్లం వచ్చింది, మరి ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని అన్నావు అనుకో, కన్వర్జేషన్ చాలా అద్భుతంగా వెళ్తుంది. నువ్వు అనుకున్నదే వాళ్ళతో నువ్వు అనుకున్నది చేయించవచ్చు వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్. Step number 4, appreciate the idea. Oh, super idea, great point, thanks for suggestion. This makes them own the solution. If you try to force people, they will resist. But if you guide them gently and let them feel like it's their idea, they will happily cooperate. Let the other person feel the idea is theirs and you will get more done with less fight. Principle number 4, let the other person feel that the idea is his or hers. నేను ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్లో నీకు అక్కడ కొన్ని నెంబర్ మిస్టేక్స్ కనిపించవచ్చు. బట్ నువ్వు ఆ ఇంటెంట్ని అర్థం చేసుకో, ఆ లెసన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయి. ఓకేనా? సో నెంబర్ 4 అయిపోయింది. లెట్స్ గో నెంబర్ 5, ఏ ఫార్ములా దట్ విల్ వర్క్ వండర్స్ ఫర్ యూ. బిఫోర్ రియాక్టింగ్, బిఫోర్ జడ్జింగ్, బిఫోర్ ఆర్గ్యూయింగ్, స్టాప్ అండ్ ఆస్క్, ఇఫ్ ఐ వేర్ ఇన్ దేర్ సిచ్యువేషన్, హౌ విల్ ఐ ఫీల్? వై విల్ దే బిహేవ్ లైక్ దిస్? వాట్ ఈస్ దేర్ రీజన్? దిస్ వన్ స్మాల్ షిఫ్ట్ ఇస్ థింకింగ్. This one small shift in thinking can solve 80% misunderstanding. చాలామందికి దీన్ని ఇంప్లిమెంట్ చేయలేరు, ఎందుకంటే నేను కూడా మరీ అంత చేయలేను దీన్ని. బట్ ఇది చేయగలిగితే సూపర్. ఎందుకు తెలుసా? ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం వేరే వాళ్ళ పాయింట్, ఈ బుక్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెసన్ లైక్ ఈ బుక్ రాక్షనాథ్ అని చెప్పింది ఏమనంటే, నువ్వు ఈ బుక్లోకి వెళ్ళి ఒక్క లెసన్ తీసుకుంటే అది ఇదే అయి ఉండాలి అని అన్నాడు. అది ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం స్టార్ట్ చేస్తే నీ లైఫ్ చాలా ఈజీగా మారుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, జాబ్, కమ్యూనికేషన్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ ఎక్సెట్రా. ఎందుకంటే అది మనం అనుకుంటాం, మనం ఆలోచిస్తామని, బట్ ఆ ఎమోషన్స్లో మనం ఆలోచించాం. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం చాలా రేర్ స్కిల్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. రూట్ బాస్ ఎగ్జాంపుల్. బాస్ స్కోల్డ్స్ యూ హార్ష్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ he hates me, think he has pressure from his boss, he is overloaded, he is scared of failure. Now you reply logically, got it sir, I will fix it, calm fight. మనం చాలామంది ఎన్నోసార్లు తిడుతూ ఉంటారు మన పేరెంట్స్, మన బాస్ ఎక్సెట్రా. లైక్ మన జాబ్లో కానీ లేకపోతే నీ కోఫౌండర్ కానీ ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించడం అనుకో, వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి నీకు తిరిగి ఆర్గ్యూ చేయాలని కూడా అనిపించదు, ఎందుకంటే అప్పుడప్పుడు నువ్వే రాంగ్ అయి ఉంటావు. ఇప్పుడు వాళ్ళే కరెక్టే ఉంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే. నువ్వు దాన్ని అర్థం చేసుకుని నీ ఆర్గ్యుమెంట్ కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తావు, ఇంకా బాగుంటుంది. ఇది అంత ఈజీగా రాదు, నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాలి. నేను చేస్తా, నువ్వు కూడా చేయి. ఇది చూడు, కార్నెగీస్ బిగ్గెస్ట్ లైన్ ఇన్ దిస్ చాప్టర్, వై షుడ్ హీ ఆర్ షీ వాంట్ టు డూ ఇట్? క్వశ్చన్ వేసుకో ఎప్పుడైనా కదా. వాళ్ళు ఇది లేదా అది ఎందుకు చేయాలనుకుంటారు? ఎందుకు అలా అన్నారు? ఎందుకు అలా ప్రవర్తించారు వాళ్ళు? దిస్ ఈస్ ద రియల్ ఫార్ములా. బిఫోర్ ఆస్కింగ్ ఎనీథింగ్, వై షుడ్ దే హెల్ప్? వై షుడ్ దే అగ్రీ? వై షుడ్ దే సపోర్ట్ మీ? వై షుడ్ దే లిజన్ టు మీ? నువ్వు వేరే వాళ్ళతో ఏదైనా చేయించుకునే ముందు కావచ్చు, వేరే వాళ్ళు ఏదైనా అనే ముందు కావచ్చు, అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించి వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటారు, ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఈ వీడియో నువ్వు చూస్తున్నావు, ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇంటెన్షన్ అంటే ఇట్ మే బీ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్స్, నీ పీపుల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు ఇక్కడ. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వన్. దిస్ ఈజ్ హౌ సేల్స్, నెగోషియేషన్, ఫ్రెండ్లీనెస్ అండ్ రిలేషన్షిప్స్ all work. He says, I will rather walk 2 hours outside a person's office thinking from his point of view than enter without understanding his motive.
ఈ ఆథర్ ఏం చెప్పిండంటే, నేను ఒక పర్సన్‌నితో రిలేషన్ పెంచుకోవాలంటే తన చుట్టూ 2 గంటలు తిరుగుతా తనని అర్థం చేసుకోవడానికి. ఇన్‌స్టెడ్ ఎళ్లి ఏదో ఒకటి మాట్లాడనే బదులు. ఇన్‌ఫాక్ట్ మనము ఎవరైనా మనల్ని ఎవరైనా తిట్టినా గానీ ఏదో ఒకటి అనే బదులు ఒకసారి 2 మినిట్స్ ఆలోచించి చెప్పడం వల్ల, వాళ్ళ గురించి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అర్థం చేసుకొని చెప్పడం వల్ల చాలా ఆర్గ్యుమెంట్ తగ్గిపోతుంది. యాక్షన్ స్టెప్స్ ఏంటి? Pause and ask one question. Before reacting, if I were him, why would I behave like this? This alone changes everything. నీకు అర్థమైంది అనుకుంటున్నా. Step 2, practice emotional rehearsal. Before a tough conversation, imagine their viewpoint, imagine their fears, imagine their motivation, imagine how they will reply, then talk accordingly. వేరే వాళ్ళ దృష్టి నుంచి ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. యాక్చువల్‌గా ఏ బిజినెసెస్ అయితే కస్టమర్ వ్యూ పాయింట్ నుంచి ఎక్కువ ఆలోచిస్తుందో వాళ్ళే ఎక్కువ సక్సెస్ అయినరు లైఫ్‌లో. లైక్ అంటే నార్మల్ ఇన్ జనరల్ వరల్డ్‌లో. లైక్ నువ్వు గమనించు, వాళ్ళకి లిటరల్లీ పర్సోనాస్ ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క పాయింట్‌ని రాసుకుంటారు కస్టమర్ యొక్క ఫీలింగ్‌ని. అండ్ ఈ జాబ్‌లో కూడా అంతే. లైక్ ఇంతెందుకు ఈ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అంతే. నేను నీ ఫీలింగ్స్‌ని ప్రతి ఒక్కటి గమనించే వీడియోస్ చేస్తూ ఉంటా చాలా వరకు. సో బిఫోర్ రియాక్టింగ్ టేక్ 3 seconds and ask, if I were in their shoes, how would I feel? This simple shift can turn fights into conversations, arguments into cooperation, and enemies into allies. Try honestly to see things from their point of view and watch your relationships transform. Principle number 5, try honestly to see things from the other person's point of view. So number 5 అయిపోయింది. Now number 6, what everybody wants. 3 out of 4 people you meet are hungry for sympathy. We humans crave it. Sympathy ఇక్కడ ఇది నీకు ఎప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా చూడు. ఈవెన్ కిడ్స్ డూ ఇట్. అమ్మ చూడు నాకు కట్ అయింది. దే వాంట్ లవ్, అటెన్షన్, పిటీ. నువ్వు ఎప్పుడైనా గమనించావా? చిన్నపిల్లలకి ఏమైనా దెబ్బ తాకింది అనుకో, నువ్వు వాళ్ళ చుట్టాలు వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు, నువ్వు నాకు ఇక్కడ దెబ్బ తాకింది, ఇక్కడ దెబ్బ తాకింది. ఏమైనా దెబ్బ తాకిన వెళ్ళి వాళ్ళ మమ్మీకి చూపిస్తారు, వాళ్ళ డాడీకి చూపిస్తారు. ఎందుకు తెలుసా? సింపతి కోసం. అప్పుడు వాళ్ళ మమ్మీ అయ్యో అవునా నాన్న అని చెప్పేసి దగ్గర తీసుకుంటుంది. లైక్ నువ్వు నీ బాధని వేరే వాళ్ళకి చెప్పుకోవడం అంటే నీకు చాలా ఇష్టం. ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి సింపతి వస్తుంది. బికాస్ అది ఒక ఎమోషనల్ కంఫర్ట్. అడల్ట్స్ డూ ఇట్. అడల్ట్స్ కూడా చేస్తారు. ఎలా? షో ఇంజురీస్, కంప్లైన్ అబౌట్ బాస్, కంప్లైన్ అబౌట్ ద రిలేటివ్స్, కంప్లైన్ అబౌట్ లైఫ్. వై? బికాస్ సింపతి ఈజ్ ఈక్వల్ టు ఎమోషనల్ కంఫర్ట్. మనం కూడా చేస్తాం చాలాసార్లు మనకి తెలియకుండా. బికాస్ ఇండైరెక్ట్గా మనకి సింపతి కావాలి. దీన్ని నువ్వు అడ్వాంటేజ్గా ఎలా మార్చుకోవచ్చో తెలుసా? వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సెంటెన్స్ ఇన్ ద బుక్, ఇఫ్ ఐ వేర్ యూ ఐ విల్ అన్డౌటబ్లీ ఫీల్ జస్ట్ యాజ్ యూ డూ. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి రెడీ ఉన్నారు, లేదా ఎవరికైనా నీకు గొడవ పెట్టుకొని రెడీగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతోని నేను అర్థం చేసుకోగలుగుతా, నీ ప్లేస్లో ఉంటే నేను కూడా అట్లనే రియాక్ట్ అవుతా. నేను ఒక్క సెంటెన్స్ ఆ ఆర్గ్యుమెంట్ని నీ కంటికి కూడా కనిపించదు ఆర్గ్యుమెంట్. సే దిస్ అండ్ ఎనీ ఫైట్ ఆర్గ్యుమెంట్ డిసపియర్స్. పీపుల్ కామ్ డౌన్ ఇన్స్టెంట్లీ బికాస్ దే ఫీల్ అండర్స్టూడ్, నాట్ జడ్జ్డ్. ఆ సెంటెన్స్ చాలా పవర్ఫుల్. యాక్షన్ స్టెప్ ఏంటో తెలుసా? స్టెప్ 1, యూజ్ ది మ్యాజిక్ సెంటెన్స్. Say this in any argument, if I were you, I will feel the same. It disarms anger instantly. And step number 2, after sympathy, gently lead to solution. Once they calm down, you can talk about what you want. ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి సెంటెన్సెస్ వాడతావో వాళ్ళు కామ్ అవుతారు. అవును నేను అర్థం చేసుకోగలుగుతా, అఫ్ కోర్స్ నీకు ఇలా అయిందని నాకు తెలియదు, బట్ నేను కూడా అట్లనే రియాక్ట్ అవుతా. సో అవునా అని నువ్వు ఎప్పుడైతే రియాక్ట్ అవుతావు వాళ్ళు డిసమ్ అవుతారు. అప్పుడు నువ్వు నీ ఇష్యూ గురించి మాట్లాడు. ప్రిన్సిపల్ నెంబర్ 9, బీ సింపథెటిక్ విత్ ది అదర్ పర్సన్స్ ఐడియాస్ అండ్ డిజైర్స్. ప్రిన్సిపల్ నెంబర్ 1, ఓన్లీ వే టు గెట్ ద బెస్ట్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇస్ టు అవాయిడ్ ఇట్. ప్రిన్సిపల్ నెంబర్ 2, బిగిన్ ఇన్ అ ఫ్రెండ్లీ వే. ప్రిన్సిపల్ నెంబర్ 3, get the other person saying yes immediately. Principle number 4, let the other person feel that the idea is his or hers. Principle number 5, try honestly to see things from other person's point of view. Principle number 6, be sympathetic with the other person's ideas and desires. సో ఈ వీడియోలో నువ్వు 6 టెక్నిక్స్ని నేర్చుకున్నావు, ఏదైతే నువ్వు ఉపయోగించవచ్చు నీ లైఫ్లో గొడవల్ని తగ్గించుకోవడానికి అండ్ టాక్సిక్ పీపుల్ని తో డీల్ చేయడానికి. సో ఎపిసోడ్ 4లో మళ్ళీ కలుద్దాం. బాయ్.